ఆత్మదేవుడు కలిగితే ఎలా ఉంటుందో తెలుసా? ప్రజ్ఞాజ్ఞానాలు వస్తాయంట మనకి. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఐక్యత ఏంటో, ఎడగొట్టేవేంటో ఇవన్నీ మనకు అర్థమవుతాయంట. ఇదే ఆత్మదేవుడి గురించి మాట్లాడితే ఏమంటారు తెలుసా? ఐప్సి పత్రిక మనకు తెలుసు. ఆత్మదేవుడి గురించి మాట్లాడుతూ ఆయన అల్లరి చేయడట, గొడవలు పెట్టడట. మరి అల్లడు గొడవలు ఎవరు పెడతారో ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం. పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన వరకు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, కపటమైన దుష్టత్వము విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. లిస్ట్ ఇచ్చాడు చూడండి, కిరాణా స్టోర్ లిస్ట్లో ఒకటి ఇచ్చాడు. అక్కడ సమస్తమైన దూషణ, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీలోని తీసేయండి. అడుగుతున్నాను, ఇవన్నీ ఎవరు కలగజేయరు? పరిశుద్ధాత్మను కలగజేయడు. మరి ఎవరు కలగజేస్తాడు? పరిశుద్ధాత్మకు ఆపోజిట్గా ఉన్న ఆత్మ ఏంటండి? దురాత్మ కలగజేస్తాడు. ఏ సంఘంలో అయితే అల్లరి ఉంటుందో, ఏ సంఘంలో అయితే అసూయ ఉంటుందో, ఏ సంఘంలో అయితే కోపాలు ఉంటాయో, ఏ సంఘంలో అయితే దుష్టత్వాలు ఉంటాయో, ఏ సంఘంలో అయితే ఒకరికొకరు క్షమించుకునే గుణం ఉండదో, ఏ సంఘంలో అయితే ఒకరికొకరు పేర్లు పెట్టుకుంటారో అక్కడ ఆత్మ సంచరించట్లేదు. చెప్పండి, దురాత్మగా అవకాశం ఇచ్చేస్తాం. అందుకే సంఘం నూతనంగా కట్టుకున్నారు. ఇంకా వర్దెల్లాలి, ఇంకా వర్దెల్లాలి, ఇంకా వర్దెల్లాలి. మీ ఊరంతా వచ్చి ఒకరోజు ఇక్కడ కూర్చోవాలి. అనేక మంది వాక్యం తెలియని అనేక మంది మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి అంటే ముందులో మీలో ఏముండాలి చెప్పండి? ఆత్మ కలిగించే ఐక్యత ఉండాలి. అది ఎలా వస్తుంది? ఆ నూతన స్వభావం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ మీద అనుకుంటే. అందుకే 30 వచనం అంటున్నాడు, ఏమంటాడు చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచంటే ఆయన దుఃఖపరచడం ఏంటి? పరిశుద్ధాత్మ గుణం ఉందట. ఆదికాండలో రాయబడుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నా ఆత్మ ఎల్లప్పుడూ మీతో వాదించదని చెప్పి. ఏంటి ఆయన ఆత్మ అంటే? అక్కడ ఎవరు చెప్పండి? పరిశుద్ధ. అంటే ఆయన వాదిస్తాడా? అరే వద్దురా, అరే ఇలా వద్దురా, ఇలా ఉంటే కుటుంబం విడిపోద్దురా, అరే వద్దురా, ఇలా ఉంటే సంఘం విడిపోద్దురా, అరే వద్దురా, ఇది తెలుసు నీకు ఇలా చేయడం మంచి పది, ఇలా చెబుతుంటాడు లోపల ఉండి. అలా చెబుతున్నా ఎదిరిస్తాను చూసారా? అదే ఆత్మను ఆర్పేయడం అంటే. గుర్తుపెట్టు. మరి నీ అహాను చూపిస్తున్నావురా, నీ లాజిక్ ఉపయోగిస్తున్నావురా, ఇది పద్ధతి కాదరా అని చెప్తుంటాడా ఆయన. అయినా అది రెక్కలెక్కసి వస్తాను చూసావా? ఆత్మను ఆర్పేస్తున్నాం. వాదిస్తాడంటే వాదిస్తాడు. పరిశుద్ధాత్మ గురించి వాయబడిన మాట ఏంటో తెలుసా? అడ్వకేట్ అని ఉంటుంది. అడ్వకేట్ అంటే లాయర్ మీద ఉన్నవాడే, లాయర్కి పైన ఉన్నవాడంటే లాయర్ సీనియర్ అయితే అడ్వకేట్ అవుతాడు. అంటే అడ్వకేట్లే హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదించాలి, లాయర్లు వాదించకూడదు. అడ్వకేట్ అంటే చెప్పిన పెద్ద విషయాల కొరకు వాదించేవాడిని అడ్వకేట్ అంటారు. అంటే నీతిని గుచ్చియు, పాపమును గుచ్చియు, తీర్పును గుచ్చియు మనలో ఉండి అడ్వకేట్లా వాదిస్తాడు. ఏం చేస్తున్నావురా? పోయిన సంవత్సరం ఇలాగే తిరిగో, ఈ సంవత్సరం ఇలాగే గడిపో, సంఘానికి వస్తున్నావు పోతున్నావు, ఏమైనా మార్పు నీకు వస్తుందని వాదిస్తుంటాడట. అంత వాదించినా నా కోసం కాదులే అనుకుంటా చూసావా? ఆయన వాదన మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎదిరిస్తున్నాం అంటున్నాం. అది నీకు నాకు చెప్తుంటాడు. ఇప్పుడు ఈ వర్తమానం చెప్తున్నప్పుడు నేరుగా నీతో మాట్లాడినట్టు అనిపిస్తాడు. అరే ఇది మన కోసమే చెప్తున్నట్టు ఉందిరా అనిపిస్తుంటుంది. నీకు అనిపించినప్పుడు ఒప్పుకో. నిజం, ఇది నేను మార్చుకోవాలనుకున్నా అనిపిస్తుందా? ఒప్పుకో, అది మార్చుకో. అయినా కానీ ఆ గద్దింపును కూడా వీడెవడు మాకు చెప్పడానికి, వీళ్ళెవరు మమ్మల్ని అనడానికి అంటున్నావా? నువ్వెవరిని ఎదిరిస్తున్నావు తెలుసా? పరిశుద్ధాత్మను ఎదిరిస్తే బైబిల్ ఏమని తెలుసా? మనుష్య కుమారుని అన్నా పర్లేదు, నువ్వు ఏ కార్యాన్ని ఎదిరించినా పర్లేదు, కానీ ఆత్మ గద్దింపుని ఎదిరించి ఆయన గైడ్లైన్స్ని నువ్వు ధృవీకరిస్తే బైబిల్ అందే డెలిబరేట్గా మాట్లాడింది, క్షమాపణ దొరకదని గుర్తుపెట్టు. ఆత్మ ఆరిపోవడం అంటే ఎలా ఆరిపోద్ది అంటే మనం ఉద్ద ఆరిపోద్ది అనుకోకండి. ఆయన గద్దింపును మనం లెక్క చేయకపోతే ఆరిపోవడం అంటే మనలో నుంచి బయటికి పోతాడు. దావీదుకి వెళ్ళిపోయాడు తెలుసా? క్షమించండి, వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి తెలుసా?
అప్పుడు అన్నాడు దావీదు, ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, తెలిసి చేశాను తెలియక చేశాను పదాన్ని నేను వాడను, కానీ తెలిసే చేశాను, అన్నీ ఎరిగే చేశాను. నాకు భయం వేసే మాటల్లో ఒక మాట ఉంది, ప్రభువా నా కిరీటం తీసేసినా పర్లేదు, నా రాజ్యాన్ని తీసేసినా పర్లేదు, కానీ ఒక మాట అడుగుతాను ప్రభువా, నీ ఆత్మ అనుభవాన్ని మాత్రం తీకెందుకంటే ఆయన ఒక్కడు లేకపోతే ఎలా బతకాలో నాకు తెలియదు, ఎలా పాలించాలో నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు సంవత్సరాలు ఎలా గడపాలో నాకు తెలియదు, నా కుటుంబంతో ఎలా గడపాలో తెలియదు. ఆయన నాలో పని చేయకపోతే నేను మనిషిగా ఉండలేను. అందుకే దయచేసి నీ ఆత్మ నాలో నుంచి తీసేయాలి. ఏమర్థమవుతుంది చెప్పండి? నేను గురించి చదువుకుంటాను. మనం ఏమి చేయాలన్నా, ఏ నిర్ణయాలు జరిగించాలన్నా ఖచ్చితంగా పౌలు గారు అన్నట్టు ఆ నూతన స్వభావం అనుభవం మనం ఖచ్చితంగా పొందుకోవచ్చు. మంచి ప్రసంగాలు చెప్తాడు, ఈదులో నడిచి వెళ్తుంటే అందరూ 100 వచనాలు చెప్తారు. సన్నిహటువంటి సభలో ఆయన కూడా చాలా పెద్ద మనిషి. పగలొస్తే ఎవరైనా చూస్తారని రాత్రులు వచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మాట్లాడాడు. కొన్ని విషయాలు డిస్కషన్ చేస్తే అంత పెద్ద ప్రసంగికుడికి, అంత పెద్ద మోతువారికి, సంఘంలో అంత కీలకమైన పాత్ర పోషిస్తున్న ఆ నికోదేముతో దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు మళ్ళీ పుడితే కానీ నీ వల్ల అవదు అబ్బాయి అని చెప్పేశాడు. అంతే. మరి నేను ఇన్ని ప్రసంగాలు చెప్తా అంటే ఎవరికి కావాలి నీ ప్రసంగం? మరి నేను ఎంత క్రియాశీలకంగా నడిపి సన్హెడ్రిన్ సభలో నేను కూడా యాక్టివ్ మెంబర్గా ఉన్నట్టే ఎవరికి కావాలి నీ మెంబర్స్? నూతనంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని కళతో చూడలేవన్నాడు. ఎలా వస్తుంది నూతన జన్మ? మళ్ళీ తల్లి గర్భంలోకి నేను వెళ్ళలేనుగా అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఆత్మలో జన్మించు, నూతనంగా ఆత్మలో జన్మించు. ఆత్మలో జన్మిస్తే కానీ నీకు అనుభవం రాదు.